చూడండి మళ్ళీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు మరియు మహిళా రిజర్వేషన్ బిల్లు మళ్ళీ తెరపైకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడ చూడండి సీట్ల పెంపు 50% అట. లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచుతూ బిల్లు కేంద్రం యోచన. జూన్లో మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు. సో జూన్లో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో మళ్ళీ ఒక డీలిమిటేషన్ బిల్లు అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు రెండు కూడా మళ్ళీ ఒకసారి పెట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం. సీట్లు పెంచితే ఎస్పీ తదితర పార్టీలు ముందుకు రావచ్చని అంచనా. ఈసారి ఎలాగైనా బిల్లును ఆమోదించుకున్న వ్యూహరచన. ఏకాభిప్రాయ సాధన బాధితులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జూన్ 9కి సర్కారుకు 2 ఏళ్లు భారీగా క్యాబినెట్ ప్రవేశీకరణ. 30 మందికి ఉద్వాసన పలికేటువంటి అవకాశం. ఇప్పటికే రంగం సిద్ధం. ఈ నెలాఖరుకు పలువురు మంత్రులకు బీజేపీ బాధితుల పైన వారి స్థానంలో కొత్త వారికి అవకాశం. నితీష్కు రైల్వే లేదా వ్యవసాయ శాఖ ఇచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. సో గతంలో కూడా నితీష్ కుమార్ రైల్వే శాఖ మంత్రిగా చేయడం జరిగింది. సో ఇప్పుడు అది కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. సో వ్యవసాయ శాఖ మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ మరి వ్యవసాయ శాఖ ఇస్తారా రైల్వే శాఖ ఇస్తారా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో లోక్సభ శాసనసభలో ఇప్పుడున్నటువంటి సీట్లను 50% పెంచుతూ బిల్లులు తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు వచ్చే నెల 2వ వారంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని, సీట్ల పెంపు నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు ఈసారి ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలని కసరత్తు జరుపుతోంది. గత నెలలో వివిధ రాష్ట్రాల ఎన్నికల మధ్య పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మహిళా రిజర్వేషన్, లోక్సభ సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కేంద్రం ప్రవేశపెట్టడం, ప్రతిపక్షాల మూకుమ్మడి వ్యతిరేకతతో ఈ బిల్లు వేగిపోవడం తెలిసిన విషయమే. ఈ సమయంలో జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే తక్కువ జనాభా ఉన్నటువంటి దక్షిణాదికి నష్టం జరుగుతుందన్న కారణంగా ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. సో వాటిని ఒప్పించడానికి జనాభా ప్రాతిపదికన కాకుండా 50% చొప్పున అన్ని రాష్ట్రాల్లో లోక్సభ సీట్లను పెంచడానికి కేంద్రం ముందుకొచ్చింది. మౌఖికంగా ఈ హామీ ఇచ్చింది. అయినప్పటికీ ప్రతిపక్షాలు అంగీకరించలేదు. దీంతో బిల్లు ఆమోదం పొందకుండానే ఈ ప్రత్యేక సమావేశాలు ముగిశాయి. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వాలు కొలుదీరాయి. పశ్చిమ బెంగాల్లో ఘన విజయంతో బీజేపీ ఉత్సాహం ఇనుమడించింది. సో ఈ నేపథ్యంలోనే మరోసారి పార్లమెంట్ సమావేశంపై దృష్టి సారించినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో మరి ఎంతవరకు పోతారు ఏందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు దృష్టి సారించింది. మహిళా రిజర్వేషన్, లోక్సభలో సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజనను అమలు చేసేందుకు రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుపుతున్నట్లు సమాచారం. సో జూన్ 2వ వారంలో పార్లమెంట్ సమావేశాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ బుధవారం ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాల తేదీలో నిర్ణయిస్తారని ఆ వర్గాలు వెల్లడించాయి. సదరు బిల్లుకు సంబంధించినటువంటి రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ నోటు కూడా తయారైందని, ఈ నెలాఖరులోపు కేబినెట్ సమావేశం జరిపి నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నాయి. ఈసారి లోక్సభ, శాసనసభల సీట్లను 50% పెంచుతూ బిల్లు క్లాజులు చేర్చే అవకాశాలని అధికార వర్గాలు తెలియజేశాయి. తద్వారా ప్రతిపక్షాల మద్దతు కూడగట్టి బిల్లు ఆమోదానికి అవసరమైనటువంటి 3/2 మెజారిటీ సాధించవచ్చని సర్కారు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ యొక్క బాధ్యతలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడుకి ఇచ్చినట్టుగా చూస్తా ఉన్నాం. సో సాధ్యమైనంత వరకు ఏకాభిప్రాయం తీసుకురావడానికి చంద్రబాబుకే అవకాశం ఆయనకే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో మంత్రివర్గం నుంచి 30 మందికి ఉద్వాసనట. ఇది ఒక భారీ ఉద్వాసన. 30 మంది అయితే అందులో 100% బండి సంజయ్ ఉంటాడు, నో డౌట్ అలా. సో మోడీ విదేశీ పర్యటన నుంచి రాగానే బీజేపీ ఆఫీస్ బేరర్ల నియామకం, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెడతారని సమాచారం. జూన్ 9న మోడీ మూడో దఫా ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 2 ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను భారీ ఎత్తున జరిపే అవకాశాలు దాదాపు 30 మంది మంత్రులకు ఉద్వాసం పలికేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. వారిలో 2014 నుంచి మంత్రివర్గంలో ఉన్నవారు, రాజ్యసభ అధికారం పూర్తయిన వారు, పనితీరులో వెనుకబడిన వారు ఉన్నట్లు సమాచారం. నీట్ ప్రశ్నపత్ర లీకేజ్ నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రివర్గం నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. జేడీయూ అధినేత నితీష్ కుమార్ను మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు 50% ప్రతిపాదనతో ప్రతిపక్షాలను ఒప్పించేటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు బాధ్యతలు పెంచారు. సో ఆయన అదే పనిలో ఉన్నట్టు చూస్తాను. సో కేంద్ర పునర్వ్యవస్థీకరణ, సో ఏదైతే డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తే సీట్లు భారీగా పెరిగేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సో ఇప్పుడు ఏవైతే 542 సీట్లు అవుతున్నాయో అది 1000 సీట్లకు పైగా అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. చూద్దాం మరి ఎంతవరకు పెరుగుతాయి ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది.